కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. విఆర్పురం మండలంలో అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వందలాది మంది కూలీలు ప్రమాదకరంగా వాగు దాటుతున్నారు. విఆర్పురం మండలం రేకపల్లి, రాజుపేట గ్రామాల నుంచి వరి నాట్లు వేసేందుకు ఉమ్మడివరం వైపు 200 మంది కూలీలు వెళ్లారు. భారీ వర్షాలతో వరి నాట్లు మధ్యలోనే వదిలేసి వెనుదిరిగారు. ఒకరికొకరు పట్టుకుని వాగును దాటారు. Including me, the guy. Wow, uploading nearly I got the wagon. Including me, the guy. Wow, uploading nearly I got the wagon. Including me, the guy. Wow, uploading nearly I got the wagon. Including me, the guy. Wow, uploading nearly I got the wagon. చింతూరు ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీరామూర్తి, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? అందరూ సురక్షితంగా వాగు దాటారా? ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు? ఏం చెప్తున్నారు? ఆ కూలీలు ఏం చెప్తున్నారు? ఈరోజు సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. వీరు సాయంత్రం 6 గంటల వరకు కూడా వేచి చూశారు. అయితే వరద ఉధృతి ఆగకపోవడంతో ఇంకా పెరుగుతూ ఉండడంతో అక్కడ చిక్కుకుపోతున్న పరిస్థితిలో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని దాదాపు వందలాది మంది, మనం దృశ్యాల్లో చూస్తున్నాం, విజువల్లో చూస్తున్నాం, చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఈ వాగుని, అన్నవరం వాగుని దాటుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఆ రోడ్డు మీద, అంటే కాజువే మీద ఎంత ఉధృతంగా వరద ప్రవహిస్తుందో కూడా మనం కల్లారా చూస్తున్న పరిస్థితి ఉంది. ఎగువ నుంచి చాలా భారీగా వరద వాగు పొంగి, అన్నవరం వాగు పొంగి వస్తుంది. దాంతో దిగువకి వెళ్తున్నప్పుడు పెద్ద పెద్దగా ఉధృతి కూడా వస్తున్న పరిస్థితి మనం కూడా చూస్తున్నాం. అలాంటి పరిస్థితిలో చీకటి పడిపోతున్న పరిస్థితిలో వారంతా కూడా ఒకరినొకరు చేయి పట్టుకుని దాదాపు వందలాది మంది, సుమారుగా 250 మంది పైగా వారంతా ఉన్నారు. అందులో మహిళలు ఎక్కువగా ఉన్నారు. వీరందరూ కూడా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని గుంపు గుంపుగా మొత్తం చివరి నుంచి చివరి దాకా మనం ఒక దడి కట్టినట్టుగా ఎట్లా అయితే ఉన్నారో వాళ్ళు అలా వచ్చి ప్రాణాలు రక్షించుకున్న పరిస్థితి ఉంది. మరి కాసేపు కనుక ఒక గంట ఆగినట్లయితే ఈ పరిస్థితి కూడా ఉండేది కాదు. అంటే వారు వాగు దాటి బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు. అది ఇప్పుడు కూడా ప్రమాదకరమైనప్పటికీ కూడా ఆ వాగుని, అంటే వారికి ఒక సాహసం అనేది వారు దీంట్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు వరదని చాలా అవలీలగా దాటగలిగారని చెప్పచ్చు. అయితే ఉదయాన్నే 6 గంటలకి వారు ఉమ్మడివరం ఆ గ్రామానికి, అవతల వైపు గ్రామానికి వెళ్ళారు. యువతల రేకపల్లి, రాజుపేట గ్రామానికి చెందిన రైతు కూలీలు వీరు వరి నాట్లు వేయడానికి కోసం వారు ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళారు. అప్పటికి వర్షం ఉన్నప్పటికీ కూడా వాగులో పొంగి ప్రవహించిన పరిస్థితి లేదు. అయితే రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలు మొత్తం చింతూరు ఏజెన్సీలో వాగులు వంకలు ఉదయం నుంచి కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వాగులో ఉదయం నీరు లేకపోవడంతో మామూలుగా వెళ్ళిన వారు అందరూ కూడా 11 గంటలకల్లా పరిస్థితిని వాళ్ళు గమనించి వాగు పొంగుతుందని చెప్పేసి వరి నాట్లు వేయడం మానేసి వెనక్కి వచ్చేసారు. అయితే అప్పటికే వాగు పొంగి ఉంటే అది దాటడం కష్టంగా ఉంది, ఇంకా తగ్గుముఖం పడుతుందేమని చెప్పి దాదాపుగా 5-6 గంటలు వేచి చూశారు. అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5:30-6 గంటల వరకు కూడా వేచి చూశారు. ఇంకా పొద్దు కోకడంతో ఇంకా వెలుగు ఇంకా అస్తమిస్తున్న పరిస్థితిలో ఇంకా వారు ఒకరినొకరు చేయబట్టుకుని ధైర్యంగా వారందరూ కూడా క్షేమంగా ఒడ్డుకి చేరుకున్నారు. యువతలకి దాదాపు 250 మంది వరకు ఉన్నారు. వీరందరూ వ్యవసాయ కూలీలు, అక్కడ కూలీ నాలి పని చేసుకుని జీవించే గిరిజన మహిళలే ఎక్కువగా
ఈ ఇదంతా కూడా. అయితే రాత్రి నుంచి కూడా అల్లూరు జిల్లాలో ఇటు రంపచోడవరం చింతూరు ఏజెన్సీలో భారీగా కురిసిన వర్షాలకి వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో చాలా చోట్ల అత్యవసరాల కోసం గిరిజనులు వాగులు దాటి ప్రమాదకర పరిస్థితిలో వెళ్తున్న దృశ్యాలు ఉదయం నుంచి కూడా చాలా సందర్భాల్లో చూసాం. రంపచోడవరం ఏరియాలో వాగులో కూడా అదే కనిపిస్తుంది, చింతూరులో కూడా వేరొక వాగులో ఇదే దృశ్యం కనిపించింది. ఇప్పుడు చూసినట్లయితే సాయంత్రం వీరందరూ కూడా ఒక చిక్కుకుపోయిన పరిస్థితుల్లో ధైర్యం చేసి బయటికి రాగలిగారు. లేకపోతే ఈ రాత్రంతా కూడా ఇక్కడే ఈ రేకపల్లి రాజపేట ఈ గ్రామస్తులందరూ కూడా ఉమ్మిడివరం ఒడ్డిన రాత్రంతా పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఉండేది. వీరిని రక్షించాల్సిన పరిస్థితి కూడా ఉండేది. అలాంటిది వారు ధైర్యం చేసి ఒకరి చేయి ఒకరు పట్టుకుని రావడంతో మొత్తం ప్రాణాలతోటి సురక్షితంగా బయటకు వచ్చారని చెప్పొచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి. ఆ ఫ్లోటింగ్ నీళ్ళే